డైరెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ గారి ఆదేశాల మేరకు మరియు ఏసీఆర్ఆర్ సర్ సూచించిన ప్రత్యేక డ్రైవ్లో భాగంగా డిపిఈఓ మల్కాజిగిరి సర్ మరియు ఏఈఎస్ మల్కాజిగిరి సర్ సమక్షంలో డిటిఎఫ్ మల్కాజిగిరి మరియు ఎస్హెచ్ఓ కాప్రా బృందాలు సంయుక్తంగా 16/6/2026 సాయంత్రం జవహర్ నగర్ పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి అక్రమంగా ఎన్డీపీఎల్ గోవా విదేశీ మద్యం మరియు డ్యూటీ పెయిడ్ మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్న సంబంధించి క్రింది 2 కేసులను గుర్తించాయి. కేసు నెంబర్ 1 సిఓఆర్ నెంబర్ 31/2026 నిందితుడు రెడ్డిశెట్టి మహేష్, తండ్రి పేరు పాండు రంగం, వయసు 50 సంవత్సరాలు, చిరునామా హౌస్ నెంబర్ 3-869 వెంకటేశ్వర కాలనీ బాలాజీనగర్ జవహర్ నగర్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. నేరస్థలం హౌస్ నెంబర్ 3-869 వెంకటేశ్వర కాలనీ బాలాజీనగర్ జవహర్ నగర్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. స్వాధీనం చేసుకున్న ఆస్తి వివిధ బ్రాండ్లకు చెందిన గోవా విదేశీ మద్యం 59 సీసాలు, 750 మిల్లీ లీటర్లు, 1 లీటర్, 1.75 లీటర్లు మరియు 2 లీటర్లు మొత్తం స్వాధీనం చేసుకున్న పరిమాణం 51.55 లీటర్లు. కేసు నెంబర్ 2 సిఓఆర్ నెంబర్ 30/2026 నిందితుడు రెడ్డిశెట్టి శ్రీనివాస్, తండ్రి పేరు పాండురంగం, వయసు 52 సంవత్సరాలు, చిరునామా హౌస్ నెంబర్ 5-284 మోహన్ రావు కాలనీ బాలాజీనగర్ జవహర్ నగర్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. నేరస్థలం హౌస్ నెంబర్ 5-284 మోహన్ రావు కాలనీ బాలాజీనగర్ జవహర్ నగర్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. స్వాధీనం చేసుకున్న ఆస్తి వివిధ బ్రాండ్లకు చెందిన గోవా మరియు విదేశీ మద్యం 112 సీసాలు, 750 మిల్లీ లీటర్లు, 1 లీటర్ మరియు 1.25 లీటర్లు మొత్తం స్వాధీనం చేసిన పరిమాణం 75.75 లీటర్లు. తెలంగాణలో అమ్మకానికి మాత్రమే అనుమతించబడిన డ్యూటీ పెయిడ్ మద్యం వివిధ బ్రాండ్లకు చెందిన విస్కీ 251 సీసాలు, 750 మిల్లీలు, 375 మిల్లీలు మరియు 180 మిల్లీలు మొత్తం స్వాధీనం చేసిన పరిమాణం 129.66 లీటర్లు. పై నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేయబడినవి. అనంతరం వారిని బిఎన్ఎస్ఎస్ 2023 సెక్షన్ 35/3 ప్రకారం బెయిల్పై విడుదల చేయడమైనది.